ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనములు శుభములు తెలియపరచిన పిల్లరా, మరి దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు, సర్వశక్తిగా దేవుడు గడిచిన దినమంతా కూడా తన కృపావాత్సల్యములు భద్రపరుచుకుని నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025వ సంవత్సరము 2వ నెల 25వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న ప్రవచన వాక్యం ఏంటంటే, మరి చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. అంటే అంధకారం నుండి పేరు గుడ్డుతనములో ఉన్నారు. వారికి చీకటి కనిపిస్తుంది. వారు ఎక్కడికి వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్ళకూడదో, మరి ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో, మరి ఏది న్యాయమో, ఏది న్యాయము కాదో, ఏది సత్యమో, ఏది సత్యము కాదో తెలియక చాలామంది కూడా గుడ్డితనంలో ఉండిపోతున్నారు. కానీ దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు లోకమునకు నేను వెలుగానని సెలవిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు ఆ గుడ్డుతనమంతా పోతుంది. మరి వెలుగులోకి రావటానికి గొప్ప అవకాశం ఉంటుంది. వెలుగులో ఉన్నటువంటి ప్రజలు వారు సత్యమేదో, అసత్యమేదో, మంచేదో, చెడ్డేదో గ్రహించుకునే మనస్తత్వం కలిగి ఉంటారు. అందుచేత చీకట్లో ఉన్నటువంటి జనులు గొప్ప వెలుగును చూస్తారంటే ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభువారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా ఎవరైనా గుడ్డితనంలో ఉన్నట్లయితే, మరి ఎవరైనా అసత్యంలో ఉన్నట్లయితే, ఎవరైతే వెలుగులోకి రాకుండా ఇంకా జీవిస్తూ ఉంటున్నారో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి చేరండి. మీ జీవితం గొప్ప వెలుగుగా మార్చబడి మరి ఆ వెలుగులో ఉన్నటువంటి ఆ పరలోక పట్టణానికి చేరుకున్నటికి గొప్ప అవకాశం ఉంటుంది. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవాదిగో తండ్రి, యేసునికి స్తోత్రాల ప్రభా. నీ వెలుగైనటువంటి గొప్ప తండ్రివి, కానీ లోకం నేను గుర్తించట్లేదు. దేవాదిగో తండ్రి, అనేక మంది బిడ్డలు గుడ్డితనంలోనే జీవించిపోతున్నారు తండ్రి. దేవా వెలుగులోకి నడిపించుకొని, దేవా నీతి మార్గంలో నడిపించుకొని, ఆయన దేవా తండ్రి యేసునికి స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. మా భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి తండ్రి. నాయకులు, అధికారులు మంచి వంతునం పని తండ్రి. దేవానికి స్తోత్రాలు. యవన బిడ్డలను బట్టి నీ సంఘంలో ప్రార్థిస్తూ ఉన్నాము. చెడు వ్యచల నుంచి దూరపరిచి నీతి మార్గంలో వాళ్ళు నడిపించుకోండి. దేవా ఇదిగో తండ్రి యేసు, ఉద్యోగస్తులందరూ కూడా మంచి అరుగులతో నింపండి ప్రభా. ఇదిగో తండ్రి విదేశం అటువంటి బిడ్డలందరూ కూడా మంచి అరుగులతో నింపండి ప్రభా. చదువుకున్న బిడ్డలకు మంచి అరుగులతో నింపండి. రాకపోకలు మీ తోడు సహాయం చేయండి. పనికెళ్ళే బిడ్డలకు కూడా మంచి అరుగులతో నింపండి. అయినా మా దేశ పాడి పండినంతను మీరు ఆశ్రయించండి ప్రభా. నీకే స్తోత్రం. ఎంతోమంది వ్యవసాయాలు ఊడ్చుకున్నారు ప్రభా. చక్కగా ప్రభా మరి వ్యవసాయాలు తండ్రి ప్రభా మంచిగా ఉండే కృప దయచేయండి ప్రభా. ఇక హాస్పిటల్లో రోగిని స్వస్థపరచండి తండ్రి. నాయన జైల్లో ఉన్న బిడ్డలకు కూడా విడుదల తెచ్చిమని ప్రార్థిస్తున్నాను. కోర్టు గోడలు, కేసు గోడలను కోర్టు కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ దయచేయండి ప్రభా. గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకు వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ చేసి సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి. ప్రతి సేవకులు, సేవకురాండ్రులు, వారి సంఘాలు, బిడ్డలను, కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించి నామనికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.